ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైనటువంటి వందనాలు మీ అందరికీ. ఈరోజు నా పిల్లలు గమనించండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయాన్ని ఒకసారి నేను మీకు అందులో ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తుల గురించి నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. మన సహజంగా హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం అంటే చాలామంది వీరులు, చాలామంది విశ్వాసపరులు, చాలామంది కనిపిస్తారు. మనకి హెబ్రీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం విశ్వాసం అంటే ఏంటి, తర్వాత విశ్వాసం వీరుల గురించి బోల్డ్ మంది ఉంటారు. వాళ్ళలో చాలా నాకు ఇష్టమైనటువంటి ఒక వ్యక్తిని నేను మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను. చూడండి, హెబ్రీ రాసిన పత్రిక 11వ అధ్యాయము 24వ వచనము అలాగే 26వ వచనం రెండు కలిపి ఉంటవి. అవి ఒకసారి నేను మీకోసం చదువుతున్నాను. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించడం కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారులను అనిపించుకున్నటకు ఒప్పుకోనలేదు. ఏలయనగా అతడు ప్రతిఫలముగా కలుగుబోవు బహుమానములకు దృష్టి ఉంచాడు. చూడండి, మోషే గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, మోషే పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనం కంటే, అంటే నాకు కావాల్సిన ధనం కాదు, క్రీస్తు కొరకు నేను శ్రమ పడాలి అనుకున్నాడు. ఏమే ఈరోజు చాలా మంది గమనించండి, లగ్జరీ లైఫ్ కావాలి నాకు, లగ్జరీ, ఐ నీడ్ ఎ లగ్జరీ లైఫ్. చాలామంది పెద్దవాళ్ళు ఎదుగుతూ ఉన్నప్పుడు ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత, అసలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుతారు కుర్రోళ్ళు, ఎవరు వస్తుంది చాలామంది. ఇక ఇంటర్మీడియట్ అయిపోయిన తర్వాత వాళ్ళ లైఫ్ ఇక వాళ్ళ యొక్క ఆలోచన మీద ఆధారపడుతూ ఉంటుంది. కానీ ఇక్కడ మనం చూస్తే పిల్లలు గమనించండి, ఈ రోజున యూత్ ఎలా ఉన్నారంటే చాలామంది, నేనేదో గొప్పవాడిని అయిపోవాలి, నేనేదో వ్యాపారం పెట్టేయాలి, లేకపోతే నేనేదో చేసేయాలి, ఎట్లాగైతే సరే నేను ఒక కోటీశ్వరుని అయిపోవాలి, ఎట్లాగైనా సరే నేను ఒక 10 కార్లు సంపాదించేసుకోవాలి, ఎట్లాగైనా సరే నేను ఒక 10 ఇళ్ళు సంపాదించేసుకోవాలి, మొత్తానికి నేనైతే ధనవంతుడిని అవ్వాలి అని ఈ రోజుల్లో చాలామంది ధనం కోసం పాకులాడుతున్నారు. కానీ బైబిల్లో పెద్దవాడు అయిపోయినప్పుడు మోషేనంట ధనం కోసం పాకులాడలేదు, కానీ యేసుక్రీస్తు ప్రభు యొక్క నింద నాకు గొప్ప భాగ్యం అని ఎంచుకున్నాడు. ఈరోజు నాకు గమనించండి, ప్రభు కొరకు కనుక మనం నిందల అవమానాలు పడుతూ ఉంటే మనం ధన్యులు, దేవునికి స్తోత్రం కలుగును కాదు. ఎందుకంటే ఈ రోజున నీవు పడుతున్నటువంటి నింద, నీవు పడుతున్నటువంటి అవమానం ఒక రోజున నిన్ను ఒక ఉన్నతమైన స్థాయిలోకి నిలబెట్టుస్తుంది. స్తోత్రం. బైబిల్లో చాలా మంది ఉన్నారు నిందల పాలైపోయినటువంటి వారు. యేసేపు చూడండి, యేసేపు అన్నదమ్ముల ద్వారా ద్వేషించబడి చాలా నిందలు అవమానాలు ఎదుర్కొన్నాడు. కానీ ఆ యేసేపుని ఒక గొప్ప వ్యక్తిగా మనం చూస్తున్నాం. అలాగే చూడండి, ఈ రోజున చాలా మంది గమనించండి, పిల్లలు లేరని చాలా నిందలు అవమానాలు ఎదుర్కొంటారు. హన్నా చూడండి, చాలా నిందలు అవమానాలు ఎదుర్కొంది, కానీ హన్నా జీవితంలో ఒక ఆశీర్వాదకరమైన కార్యం దేవుడు చేశాడు. దావీదు అలాగే చాలా మంది ఉన్నారు నిందలు పాలైనటువంటి వారు. బైబిల్లో బోల్డ్ మంది ఉన్నారు. ఈ రోజున ఒకవేళ నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, ఈ యొక్క వాక్య భాగాన్ని నీవు వింటున్నటువంటి నీవు ఒకవేళ ఏ నిందలో, ఏ అవమానాల్లో నీవున్నావో దేవుడు చూస్తున్నాడు. ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నీ నిందలు, నీ అవమానాలు ఒక రోజున ఆశీర్వాదకరంగా వస్తాయి. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, క్రీస్తు విషయమై ఆ నిందలు వస్తున్నాయా అనేది నీవు ఈ రోజున జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు క్రీస్తు కొరకు నిందలు పడుతున్నావా? నువ్వు క్రీస్తు కొరకు అవమానాలు పడుతున్నావా? ఆర్ యు సఫరింగ్ ఫర్ గాడ్? జీసస్ క్రైస్ట్ కొరకు, ఆ కల్వరి శిలువ కొరకు, ఆ గాస్పెల్ కొరకు, ఆ సువార్త కొరకు నీవు ప్రయాసపడుతున్నావా? కానీ మోషే అంట, క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యం. ఈరోజు నాకు నింద వచ్చింది, అది నేను గొప్ప భాగ్యంగా ఎంచుకున్నాడు మోషే. అటువంటి మనస్తత్వాన్ని మనం కలిగి ఉన్నాం ఈ రోజున. తర్వాత రెండవదిగా చూస్తే చూడండి, పాప భోగము అనుభవించడం కంటే
శ్రమ అనుభవించడం నాకు మేలు. నేను పాపాన్ని అనుభవించడం కంటే నాకు శ్రమే నాకు మేలు అనుకున్నాడు మోషే. ఈ రోజున పాప భోగము అనుభవించడానికి చాలామంది పిల్లలు గమనించండి, వారి వారి జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు. యవనస్తులు, పిల్లలు, పెద్దవాళ్ళు చాలామంది పాప భోగం ఎలా పాపం చేయాలి, చిన్న వయసులోనే సిగరెట్లు అలవాటు, చిన్న వయసులోనే మందు అలవాటు, చిన్న వయసులోనే విచ్చలవిడితనం, చిన్న వయసులోనే రకరకాల ఆలోచనలు, చిన్న వయసులోనే దొంగలు అవుతున్నారు, చిన్న వయసులోనే హంతకులు అవుతున్నారు, చిన్న వయసులోనే పాడైపోతున్నారు. పాప భోగం అనుభవించాలని వారు కోరుకుంటున్నారు. కానీ ఈ రోజున దేవుడి వాక్యం చెప్తుంది, మోషే పాప భోగం అనుభవించడం కంటే ఇక్కడ దేవుడి వాక్యం చెప్తుంది శ్రమ అనుభవించడం నాకు మేలు అనుకున్నాడు. నిజంగా మోషే కోరుకుంటే అసలు ఆ ప్యాలెస్లో విచ్చలవిడిగా ఉండొచ్చండి, బ్రహ్మాండంగా ఉండొచ్చు. కానీ అదంతా కూడా విడిచిపెట్టేశాడు మోషే. ఎవ్రీథింగ్ ఆ మోషేకి ఏదైతే ఉందో అదంతా కూడా మోషే దాన్ని విడిచిపెట్టేసుకొని దేవుడి బిడ్డల కోసం, దేవుడి కోసం తన జీవితాన్ని అర్పించాడండి. ఈ రోజున మీరు గమనించండి, నీ పాప భోగము ఎందుకు పనికిరాదు. ఇలా అర్థమవుతుందండి దేవుడి వాక్యం. నీవు పాపాన్ని వదిలిపెట్టి ప్రభువులోకి రావాలి, అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. తర్వాత మూడవదిగా చూస్తే చూడండి, ఇలా గమనించండి, ఎందుకంటే అతడు ప్రతిఫలంగా కలగబో బహుమానం దృష్టించాడండి. అంటే నాకు ఒక బహుమానం కలుగుతుంది, నాకు ఒక రివార్డ్ కలుగుతుంది. చూడండి, క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ ఎందుకు ఆడుతున్నారు? నాకు ఒక బహుమానం కలుగుతుంది. ఇప్పుడు క్రికెట్ ఆడుతున్నారు చాలామంది, ఆ క్రికెట్లో ఒక గొప్ప బహుమానం వస్తుంది నాకు. లేదా కొన్ని ప్లేయర్స్ ఆటగాళ్ళు ఉన్నారు, కొన్ని ఆటలు ఆడుతున్నారు, ఎందుకని నాకు ఒక బహుమానం కలుగుతుంది. నా పేరు అందరూ చెప్పుకుంటారు, నన్ను అందరూ కూడా పొగుడుతారు. నేను నా దేశం కోసం ఒక బహుమానాన్ని తేవాలని చాలామంది వాళ్ళ జీవితాలు, వాళ్ళ లైఫ్ను ప్రణంగా పెట్టినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే మోషే అంటున్నాడు, కలగబో బహుమానం ముందు దృష్టించాడు. ఏమే మనకు ఒక బహుమానం కలుగుతుంది. అది లోక సంబంధంగా కలిగే బహుమానం కాదు, అది సినిమాటల్లో కలిగే బహుమానం కాదండి. ఇప్పుడు మనం పరిచయం చేస్తున్నాం, ఏదో బహుమానం ఇచ్చేస్తారండి. ఎవరేం బహుమానం ఎవరు? ఇర్మియా 40 సంవత్సరాలు పరిచయం చేశాడు, ఉన్నది ఉన్నట్లు మాట్లాడాడు ఇర్మియా. కనీసం ఇర్మియా దగ్గరికి వచ్చి షేక్ హ్యాండ్ ఇచ్చి బాగా చెప్పారండి మీరు అని ఒక్కడు కూడా ఇర్మియాని పొగళ్ళ. ఇర్మియాని తిట్టారు, కొట్టారు, ఆ గోతులో పడేశారు, బురదలో పడేశారు. ఇలా మంచి చేస్తే నిన్ను ఎవరో పొగడరండి. నువ్వు మంచిగా వాక్యం చెప్పావనుకోండి నిన్నెవరో పిలవరు. నువ్వు మంచిగా ప్రార్థన చేసావనుకోండి నిన్నెవరో పట్టించుకోరు. నువ్వు ప్రార్థన చేసినా, వాక్యం చెప్పినా, పరిచయం చేసినా ఈ లోకం నిన్ను మర్చిపోతుంది. కానీ మనకు బహుమానం ఇచ్చేవాడు, మనల్ని జ్ఞాపకం చేసుకునేవాడు, మనకి పరలోకంలో రివార్డు ఇచ్చేవాడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు. ఈ రోజున పిల్లలు గమనించండి, మంచిగా వాక్యం చెప్పినా కానీ కొంతమంది మనల్ని ఇష్టపడుతున్నా, మంచిగా పరిచయం చేసినా కానీ మనం కొంతమంది ఇష్టపడుతున్నా. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రేపు కలగబోయే బహుమానం ముందు మనం దృష్టి ఉంచుతున్నామా లేదా? డోంట్ వరీ అబౌట్ ఈ లోక సంబంధమైనటువంటి తప్పటి కోసం మనం ఎదురు చూడవసరంలా, ఈ లోక సంబంధమైన బహుమానాల కోసం మనం ఎదురు చూడవసరంలా. కానీ ఒక రోజున ఉన్నతమైన బహుమానాన్ని దేవుడు మనకి ఇస్తాడు. ఉన్నతమైనటువంటి బహుమానాన్ని అనేక మంది ముందు దేవుడు మనకి ఇవ్వబోతున్నాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. అందుకనే ఇశ్రాయేలుకు నాయకుడయ్యాడు మోషే. నిజంగా అంత గొప్ప ప్యాలెస్లో ఉన్న ఆయన దేవుడి బిడ్డల కోసం తన జీవితాన్ని త్యాగం చేశాడండి. ఈ రోజున నువ్వేం త్యాగం చేస్తున్నావు? నా ప్రియ సహోదరి, ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియ సహోదరుడా, ఈ రోజున నీవు ఏమి త్యాగం చేసావు దేవుడి కోసం? ఆయనైతే నీ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి పణంగా పెట్టి నీ కోసం నా కోసం కలవరి శిలువలో వేలాడాడు. కానీ ఈ రోజున నువ్వేం త్యాగం చేస్తున్నావు?
వాట్ ఈస్ యువర్ కమిట్మెంట్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్? దేవుని యొక్క సన్నిధానంలో నీ తీర్మానం ఏంటి? నువ్వు ఏం త్యాగం చేస్తున్నావు ఆయన కోసం? నువ్వు జ్ఞాపకం చేసుకోండి. మోషేలాగా నిన్ను కూడా బలంగా వాడుకుంటాడు. నీవు ఒక నాయకుడు అవుతావు. నువ్వు ఎప్పుడైతే చూడండి దేవుడి కోసం, దేవుడి బిడ్డల కోసం నీ జీవితాన్ని ప్రాణంగా పెట్టినప్పుడు మోషేని దేవుడు వాడుకున్నట్లుగా నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడు. చూడండి, నిజంగా మీరు గమనించండి, బైబిల్లో ఎవరూ పొందుకోలేదు కానీ ఆ మాట మోషే ఒక్కడే పొందుకున్నాడు. ఏంటో తెలుసా? మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. హీ ఈస్ ఫెయిత్ఫుల్ ఇన్ మై హౌస్. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎవరు చెప్పారండి ఈ మాట? దేవుడే చెప్పాడు. అలాగే నీ కోసం, నా కోసం దేవుడు మనల్ని మెచ్చుకొనుగాక. మనం దేవుడి కోసం ప్రయాసపడాలి. ఈ లోక సంబంధమైన ధనం కోసం కాదు, ఈ లోక సంబంధమైన పాపభావం కోసం కాదు, ప్రభు కోసం మనం కష్టపడదాం, ప్రభు కోసం మనం శ్రమిద్దాం. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సంఘాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.